హలో ఎవరివన్, ఇది ఒక రీఛార్జబుల్ పోర్టబుల్ ఫ్యాన్ అనమాట. నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. ఇది దీని గురించి యాక్చువల్గా ఏంటంటే మా విలేజ్లో పవర్ కట్స్ ఉంటాయి. సో దానివల్ల మాకు ఒక ఫ్యాన్ అనేది మాకు అవసరం అవుతుంది. అది కూడా రీఛార్జబుల్ ఫ్యాన్, ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు. చూడండి, ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి చూపిస్తాను. నేను ఇట్లా ఆన్ అవుతుంది. ఇక్కడ 25%, 50%, 75% ఇది ఏంటంటే బ్యాటరీ ఒక అదనమాట. బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో అక్కడ వస్తుంది. ఇది స్పీడ్ అనమాట, స్పీడ్ లిమిట్ కోసం. స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇట్లా అంటే ఇది ఇప్పుడు ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోయింది. ఓకేనా. సో ఏంటంటే 45 degrees 90 degrees అంటే రొటేషన్ అనమాట, అంతే. ఇది చూడండి ఒకసారి, అది కూడా చూపిస్తుంది ఎట్లా రొటేషన్ అవుతుందో. అంతే అనమాట దాని రొటేషను. ఇది లెఫ్ట్ రైట్. తర్వాత మనకు దీన్ని మనం ఇట్లా ఇట్లా కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక రిమోట్ కూడా వచ్చింది, చూపిస్తాను. అది కూడా ఇది అనమాట రిమోట్. చూడండి, అక్కడ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్లస్ మైనస్, ఆన్ అండ్ ఆఫ్, టైమర్, అంటే మనకు ఎంతసేపు కావాలి, 8 hours, ఇక్కడ 1 hour, 2 hours, 4 hours, 8 hours అట్లా అనమాట. టైమర్ చూడండి, ఇక్కడ నొక్కుతుంటే అక్కడ వస్తుంది. ఓకేనా. టైమర్ మీద ప్రెస్ చేస్తుంటే మనకి ఎన్ని అవర్స్ కావాలనో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ దీనికి మెయిన్ ఏంటంటే లైట్ కూడా ఇచ్చిండు, లైట్. ఓకేనా. లైట్ 3 కలర్స్లో ఉంటుంది లైట్, 3 కలర్స్ అంతే. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని నుంచి మనము మన ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. టైప్ సి పోర్ట్ ఇచ్చిండు, టైప్ సి టు టైప్ సి. ఇది అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ నుంచి మన ఫోన్ ఛార్జింగ్. ఇక్కడ దీన్ని ఛార్జ్ చేయడానికి దీని బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే 22,000 mAh అనమాట. సో నాకు తెలిసి చాలా ఎక్కువనే ఇది. సో నేను అమెజాన్ లింక్ కూడా ఇస్తాను, నేను ఒకసారి అది కూడా మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఒకసారి చూడండి. దీన్ని ఫ్యాను ఏంటంటే వీళ్ళు విలేజ్ లెవెల్లో ఉండే వాళ్ళకి ఇది ఇట్లాంటి ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత టూరింగ్ ఎటైనా వెళ్ళే వాళ్ళకి, కార్ పక్కన పెట్టి నిద్రపోయే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఒక ఫ్యాన్ కావాలి అంటే తీసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి నాకు 3,300 చేంజ్ వచ్చిందనమాట. సో అదే ఇంకోటి ఇక్కడ ఇచ్చాడు చూడండి, క్లిప్ లాగా. ఇది ఎందుకంటే క్లిప్, మనం దీన్ని ఫ్యాన్ని ఇట్లా పైనుంచి కిందకి హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇవి అండి దీని ఫీచర్స్. ఒకసారి దీని ఫీచర్స్ కూడా నేను చెప్తాను మీకు. చూడండి, ఇక్కడ 20,000 mAh బ్యాటరీ ఉంది దీంట్లో. అవుట్పుట్ 10 watts అనమాట. అది మేడ్ ఇన్ చైనా అని ఇచ్చిండు. కాకపోతే క్వాలిటీ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. యూ కెన్ టేక్ దిస్ ఫ్యాన్ అనమాట. థ్యాంక్ యూ.